మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపము నుంచి మనకు విముక్తి కలుగు చేసిన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘన శుభనామానికి మహిమాఘంత ప్రభావాలు చెల్లుగాక. ఆమేన్. ప్రస్తుతం మనం వినబోతున్న వర్తమానం అమెరికా దేశంలోని అరిజోనా రాష్ట్రంలో ఫోయినిక్స్ పట్టణంలో 1960 సంవత్సరము జనవరి 20వ తేదీన సహోదరు విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు ప్రసంగించున్నారు. వర్తమానం పేరు దిస్ డే దిస్ స్క్రిప్చర్ ఈస్ ఫుల్ఫిల్డ్. నేడు ఈ లేఖనము నెరవేరినది అనున్నది. దాని ఇప్పుడు మనము తెలుగు అనువాదంతో వినబోతున్నాం. Thank you, Brother Demas, Brother Demas Shakarian, and Brother Carl Williams, and delegates all. సహోదరు డెమోస్, సహోదరు షెకారియన్ లేక డెమోస్ షెకారియన్, ఇంకా సహోదరు కార్ల్ విలియమ్స్ తదితర ప్రతినిధులందరికీ నా వందనాలు. I just think that Brother Plowman here just expressed what I wanted to tonight. ఇక్కడున్న నిర్వాహకుడైన దైవ సేవకుడు ఆ సహోదరుని గురించి నేను ఇప్పుడే ఆలోచన చేస్తున్నాను. ఈ రాత్రి నేనేమి చేయనై ఉన్నది తెలియజేయట కొరకై ఆలోచన చేస్తున్నాను. He just taken my speech right from me. నా నుండి నేరుగా నా ప్రసంగాన్ని అతను తీసి ఉన్నాడు. Because I have enjoyed this. ఇందుకొరకై నేను ఆనందిస్తున్నాను. I believe this convention more than any convention I've ever been in. నేను హాజరైన ఇతరత్రా సభలన్నిటి కంటే నేను ఈ సభలోనే ఎక్కువగా ఆనందించున్నాను అనుకుంటాను. I've never seen in any convention more harmony and such real fellowship and brotherly love. ఎంతో ఆదరణ, నిజమైన సహవాసం, సహోదర ప్రేమలను నేను ఇంకొక సభలో నేను ఎన్నడూ చూడలేదు. Another thing that I've done, I've met many new delegates of heaven. నేను నిర్వర్తించిన మరో విషయం ఏంటంటే పరలోక సంబంధమైన అనేక మంది ప్రతినిధులు నేను ఇక్కడ కలిశాను. New brethren that I've had the privilege to shake hands with and talk to. నూతనమైన సహోదరులతో కరస్పర్శ చేసి వారితో సంభాషణ చేయడానికి నాకు తరుణము దొరికినది. Just a few nights ago I was listening to the Baptist brother sitting over, I can't think of his name. కొన్ని రాత్రుల క్రితమే అక్కడ కూర్చుని ఉన్న బాప్టిస్టు సహోదరుని బోధన నేను వింటున్నాను. ఆయన పేరు నా తలంపునకు రావటం లేదు. Irvin. And he brought a card to me from, I believe it's his aunt that's sitting here tonight. అతను ఒక కార్డు నా ఎదుగు తీసుకుని వచ్చాడు. అది అతని ఆంటీకి సంబంధించినది. ఆమె ఈ రాత్రి ఇక్కడే కూర్చుని ఉన్నది. She's held that prayer card for some 20 years. ఆ ప్రార్థనా కార్డును ఆమె 20 సంవత్సరాల నుండి దగ్గర ఉంచుకుని ఉన్నది. She was brought into the meeting dying with a disease that maybe the doctor could explain what it is. ఆమె వ్యాధితో చనిపోయే స్థితిలో ఉండగా ఆమెను కూటములకు తీసుకుని వచ్చారు. ఆ జబ్బు ఏమైనది వైద్యులే చెప్పవలసి ఉన్నది. It's something like leprosy, but it isn't leprosy. అది కుష్ఠరోగం మాదిరిగానే ఉన్నది, కానీ కుష్ఠరోగం కాదు. There's an operation they could cut some kind of a cord up here or something. శస్త్రచికిత్స కూడా చేయించారు. ఇక్కడ ఒక చోట కొంత కోసి వేశారు కూడా. But she'd be like a plant. She'd have to sit there. ఆమె కేవలము ఒక చెట్టు మొక్క వలె ఉన్నది. అక్కడ కూర్చొని కలిగి ఉందాం. ఇప్పుడు while she was sitting there, ఆమె అక్కడ కూర్చొని ఉన్నప్పుడు perhaps her card not called or nothing, didn't get in the prayer line. బహుశా ఆమె ప్రార్థనా కార్డు పిలువబడలేదనుకుంటాను, కనుక ప్రార్థన వరుసలోకి రాలేదు. The Holy Spirit directed me to her. పరిశుద్ధాత్మ ఆమె వైపు నన్ను నడిపించారు. And she's back there tonight. Well, we're very thankful for that. I think Howard Irvin's over speaking to you. సోదరుడు షకారియన్ చెప్తున్నాడు, సహోదరుడా అతడు నీతో మాట్లాడినవాడు అక్కడ హోవర్డ్ ఆర్విన్. But I think the aunt is here. Maybe we can have her stand up. అయితే అతని ఆంటీ ఇక్కడే ఉన్నారు. మనం ఆమెను నిలబడదామని చెప్దాము. Would you stand up to the aunt of There she is. Wave your hand. Wave your hand. మీరు నిలబడగలరా? అదుగో ఆమె ఎక్కడ. మీరు చేయి ఊపండి. God bless you, my sister, for your gallant faith in the Son of God. దేవుని కుమారుని నీకున్న ధీరత్వంతో కూడిన విశ్వాసమును కొరకై దేవుని నిన్ను దీవించునుగాక సహోదరి. May he keep you well until the time he calls you home. పరలోక గృహానికి నిన్ను ఆహ్వానించే వరకు ఆయన నిన్ను ఆరోగ్య క్షేమములతో కాపాడును కాక. When this mortal will take on immortality. ఈ అనిత్యమైనది నిత్యత్వములోనికి స్వీకరించే వరకు ఆయన నిన్ను భద్రపరచును కాక. I'm so thankful for that, and to think she held that card for all these years now. ఇన్ని సంవత్సరాల కాలమంతట్లో కూడా ఆమె ఆ ప్రార్థనా కార్డును అలా భద్రపరచుకున్నందుకు నేను ఎంతో కృతజ్ఞుడై ఉంటున్నాను. And then it was brought here to me and showed me tonight. ఆ తర్వాత అది ఇక్కడికి తీసుకుని వచ్చి ఈ రాత్రి నాకు చూయించారు. You know what I was saying? It's like bread upon the water. నేను మీకేం చెప్పాను తెలుసా?
ఇది నీటి మీద ఆహారము లాంటిది అని అన్నాను. It returns to you. అది తిరిగి నీ దగ్గరికే మరల వస్తుంది. When you try to do something for somebody else. నీవు మరొకరి కోసం ఒకటి చేసినట్లయితే అలా జరుగు తీరుతుంది. Now, I have also had the privilege of meeting many of these fine ministers. ఇంకా ఈ మంచి మంచి సేవకులందరినీ కలుసుకునే తరుణము కూడా నాకు లభ్యమైనది. And I certainly appreciate their fine fellowship, this cooperation. వారందరి మంచి సహవాసము కొరకు, మంచి సహకారము కొరకు నేను ఎంతగానో అభినందిస్తున్నాను. Brother Carl announced me to be back next year. సోదరు కార్ల్ ప్రకటించారు, రానున్న సంవత్సరం మరలా వారు వస్తారని చెప్పారు. If the Lord is willing and we are here on earth. ప్రభు చిత్తమైతే మనం భూమిపై సజీవులమై ఉంటే అలా తిరిగి కలుసుకుందాం అని ప్రకటించారు. And I hope to meet every one of you here next year again. మంచిది, మీ అందరినీ కూడా రానున్న సంవత్సరంలో కలుసుకోగలని నిరీక్షిస్తున్నాను. Each one bringing another delegate with him and with she. ప్రతి ఒక్కరు కూడా తమతో మరొక ప్రతినిధిని వెంటబెట్టుకుని రాగలరని నమ్ముతున్నాను. Now, there's just one thing that I would like to say a little something about, maybe for just a moment. ఓ చిన్న విషయాన్ని గురించి అలా ఓ క్షణం ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. Because Dr. Reed is to speak next. ఎందుచేతనంటే డాక్టర్ రీడ్ తర్వాత మాట్లాడబోతున్నారు. And I've come all the way up here tonight. ఎంతో దూరం నుండి నేను ఇక్కడికి వచ్చాను. I've got 250 miles to make this trip to hear Dr. Reed. డాక్టర్ రీడ్ వర్తమానుడు గురించి వినటానికి 250 మైళ్ళు ప్రయాణం చేయవలసి వచ్చింది. Just something happened a while ago that I would. కొద్ది క్షణాల క్రితమే జరిగిన విషయం ఏంటంటే, But Dr. Reed, I drive 1,000 miles to hear him. డాక్టర్ రీడ్ ను గురించి వినటానికి ఓ 1000 మైళ్ళు ప్రయాణం చేయవలసి ఉన్నది. But something is since I've been here. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక విషయం జరిగింది. I would drive 1,000 miles just to hear what I heard a little while ago. కొన్ని క్షణాల క్రితము నే వినవలసిన దాని కోసము 1000 మైళ్ళ ప్రయాణం చేశాను. Such a wonderful thing. Something that flesh and blood cannot reveal. అలాంటి అద్భుతకరమైన విషయం జరిగినది. దానిని రక్త మాంసాలు తెలియచేయలేవు. Takes the Holy Spirit to do it. పరిశుద్ధాత్మ మాత్రమే దాన్ని చేయగలదు. And to see someone who encouraged my life in such a way. దాన్ని గమనిస్తున్నప్పుడు ఎవరో నా జీవితాన్ని అంతగా ఉత్తేజపరిచినట్లుగా ఉన్నది. And I certainly will be very grateful all the rest of my life. మిగతా నా జీవిత కాలమంతా కూడా నేను తప్పక కృతజ్ఞుడై ఉంటాను అందుకొరకై. What I wanted to say was నేను చెప్పబోయేదనగా, if I ever have to have an operation, call on a medical doctor. నాకెప్పుడైనా శస్త్రచికిత్స అవసరమైతే వైద్యుని పిలవండి. You come to me, Dr. Reed, right away. డాక్టర్ రీడ్, నేరుగా మీరే రావాలి. I can trust the man to operate if I have to have one. నాకెవరైనా అవసరమైతే ఆ శస్త్రచికిత్స చేస్తున్న వారిని నమ్ముతాను. Hands that believes in God. That would be the one I'd want working on me. దేవుని యందు విశ్వాసముంచు చేతులు గల వారిని, అలాంటి వారే నాకు కార్యం చేయవలసినది. So I trust I'll never have to have it. అలాంటివి నాకు జరగబోదని నేను నమ్ముతున్నాను. But if I do, I want he or a man like him to do the work if he couldn't be there. అలాగ అవసరమైతే ఆ శస్త్రచికిత్స చేయుటకై అటువంటి వారే అవసరం. ఒకవేళ వారు అసలు లేకున్నట్లయితే. I had something that happened last night. గత రాత్రి నాకు ఒక విషయం జరిగింది. Or yesterday afternoon rather. గత మధ్యాహ్నం నాకు ఒక విషయం జరిగినది. That was really kind of strange to me. అది వాస్తవంగా నాకెంతో ఆశ్చర్యాన్ని కలుగజేసినది. And I'll be brief because I don't want to take my brother's time. నేను చాలా సంక్షిప్తంగా చెప్తాను, ఎందుకంటే నేను నా సహోదరుని కాలాన్ని తీసుకోకూడదు. As he's going to speak. ఆయన తర్వాత మాట్లాడబోతున్నాడు కనుక. But I suppose it's kind of a complimentary to my ministry. అయితే అది నా యొక్క పరిచర్యకు అది ఒక ఘనత అని నేను అనుకుంటాను. I watch little things. చిన్న చిన్న వస్తువుల గురించి నేను గమనిస్తూ ఉంటాను. Just every little thing has a meaning to me. ప్రతి చిన్న వస్తువు కూడా నాకు ఒక తాత్పర్యంగానే తీసుకుంటాను. I don't believe that anything happens to a Christian by chance. క్రైస్తవునికి ఏదో అకస్మాత్తుగా ఏదో సంభవిస్తుందని నేను అనుకోను. I think it's ordained of God. దేవుడి చేతనే అది నిర్ణయించబడి ఉంటుందని నేను అనుకుంటాను. Because Jesus said he'd make all things work together for good to them that loved him. ఎందుకంటే ఆయన ప్రేమించు వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నవని యేసు చెప్పాడు. So therefore I believe that every little thing and అందువల్ల ప్రతి చిన్న విషయంలో కూడా in the little humble ministry that he has given me ఆయన నాకు అనుగ్రహించిన ఈ స్వల్ప దీన పరిచర్యలో to help you people, to help everyone, and you all are help to me. ప్రజలైన మీకు మీ అందరికీ సహాయం చేయడు కరగై మరియు మీరందరూ నాకు ఉపకారులై ఉన్నారు. Helping each other
to get to glory. మహిమను పొందుట కోసము ఒకరికొకరు సహకారులై ఉండాలి. In that, every little thing has a meaning to me. ఆ విషయంలో ప్రతి చిన్న వస్తువు కూడా నా ఎడ్ల ఒక అర్థమున్నదైన భావన. But it was hard for me to believe that yesterday afternoon when I lost my text up here. అయితే నిన్నటి రోజు మధ్యాహ్నం నా గ్రంథాన్ని నేనెక్కడ మర్చిపోవటం అన్నది నమ్మడానికి అది నాకు కష్టతరంగా ఉన్నది. I tell you, I never was so forgotten in my life. నా జీవితంలో ఎన్నడూ కూడా జరగలేదని నేను చెప్పగలను. And then my wife gave me a new Bible for Christmas. నా భార్య క్రిస్మస్ కు నాకు ఒక కొత్త బైబిల్ బహూకరించినది. My old one was just worn out. నా పాతదైన పరిశుద్ధ గ్రంథము చిరిగిపోయినది. I've had it almost 20 years now. It was given to me by the Houston Gospel Tabernacle people. అది తీసుకుని ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుంది. అది హోస్టన్ గాస్పెల్ టాబర్నకల్ వారి ద్వారా నాకు అది ఇవ్వబడింది. Many years ago when I started out on the campaigns. చాలా కాలం క్రితము సభలు నేను నిర్వహిస్తున్నప్పటి సమయంలో అది. And so I cherish it so much. అందుచేత దానిని ఎంతో పదిలంగా భద్రపరుచుకున్నాను. The leaves, pages of crossing the sea and around until it's just dropping out. దాని కాగితాలు, పేజీలు, సముద్ర మార్గాలు ఇంకా అవన్నీ రాలిపోతున్నవి. I pick up a page maybe in Genesis. ఆది కాండములో ఒక పేజీని Have to look back over in Deuteronomy somewhere to find it. You know. మరలా దాని వెతుక్కొండు కొరకై తిరిగి ద్వితీయోపదేశ కాండములో చూసారా, Or just stuck it back in the Bible. పరిశుద్ధ గ్రంథములో వెనకాల భాగంలో అతికించుకున్నాను. So she got me one for Christmas. అందువలన క్రిస్మస్ కొరకై ఆమె నాకు ఒకటి తీసుకుని వచ్చినది. And I hate to lay the old book aside. It's been so dear to me. అయితే పాత గ్రంథాన్ని ప్రక్కన పడవేయడానికి నాకు ఇష్టం లేదు. అది నాకెంతో ప్రియమైనదిగా ఉన్నది. I said, if I went before Jesus comes, lay it on me. నేను చెప్పాను, యేసు రాకముందు నేను మృతి చెందినట్లయితే అది నా మీద పెట్టండి. Let it just go down with me. ఇది నాతోనే గతించనివ్వండి. I'll come up with it when we come back. మనం తిరిగి లేచినప్పుడు నేను దానితోనే తిరిగి వస్తాను. So then, that's my opinion anyhow. ఎలాగైతేనే అది నా యొక్క భావన. As I used to tell a little story to hope this is not sacrilegious. నేను ఒక చిన్న కథ చెప్తూ ఉంటాను. దీని గురించి విడ్డూరంగా తలంచవద్దనుకుంటాను. But I went to a man told me one time. ఒకప్పుడు ఒకరు ఈ కథను నాకు చెప్పారు. I visited Brother Earl Prickett meeting up in New York. న్యూయార్క్ లోని ఒక కూటములో సహోదరు ఎర్ల్ ప్రికెట్ అని అనుకుంటాను. And I met a man. He said, నేను ఒక వ్యక్తిని కలుసుకున్నాను అని అన్నాడు. Say, what are you doing with these businessmen being a preacher? చూడు, నీవు ఒక బోధకుడు అయి ఉండి ఈ వ్యాపారస్తులతో ఇక్కడ నీకేం పని అని అన్నాడు అతడు. I said, I'm a businessman. నేను ఒక వ్యాపారనే అని అన్నాను. He said, what kind of business you're in? మరి నీవు చేసే వ్యాపారం ఏంటి? Assurance. నిశ్చయత అని నేను చెప్పాను. Now he thought I said insurance, you see. అతను అనుకున్నాడు భీమా చేయడానికి తలంచాడు. So I said, assurance. నే చెప్పినది నిశ్చయత అని చెప్పాను. He said, oh, what kind of assurance do you sell? అతడు అన్నాడు, ఎటువంటి భీమా పత్రాలు నీవు అమ్ముతున్నావు అని అడిగాడు. I said, eternal life. నిత్య జీవము, నిత్యమైనవి అని చెప్పాను. I said, I don't sell it. I'm just a policy holder myself. అన్నాను, నేనవి అమ్మను, నాకు నేనుగా ఒక పాలసీ హోల్డర్ అని చెప్పాను. And I try to describe it to others. ఇతరులకు దాని మార్గదర్శకంలో నేను చూయిస్తాను. Remember a boy I went to school with one time. He was an insurance salesman. నాతో కలిసి ఒకప్పుడు బడిలో చదివిన ఒక యవనస్తుడు నా దగ్గర గుర్తొచ్చాడు. అతడు ఒక భీమా అమ్మకందారుడు. Now insurance is all right, but I don't have any. భీమా చేయటం మంచిదే, అయితే నాకు అలాంటి అలవాట్లు లేవు. So he come to my house and he said, అతను నా ఇంటికి వచ్చి నాతో ఇలా చెప్పాడు, Billy, I'd like to sell you some insurance. బిల్లీ, నేను నీకు ఒక భీమాలు విక్రయం చేయాలదలిచాను. I said, I know your brother, my brother sells for Metropolitan. ఇంకా చెప్తున్నాడు, మీ అన్న నాకు పరిచయం, మా అన్న దేశం యొక్క ముఖ్య పట్టణంలో భీమా చేశాడు. He said, well, I said, I'd like to sell you some insurance. సరే, నీవు కూడా కొన్ని విక్రయం చేయాలని నేను ఆశిస్తున్నాను అని చెప్పాడు. I said, oh, Wilmer, thank you. ఓ విల్మర్, వందనాలు. And you may be here tonight. నీవిక్కడ ఈ రాత్రి ఉండవచ్చు. His brother, he writes the articles in the upper room. అతని సోదరుడు ది అప్పర్ రూమ్ మేడగదిన పత్రికల్లో వ్యాసాలు వ్రాస్తుంటాడు. This book, upper room. So మేడగది పత్రికది. I said, I have assurance. నేనన్నాను, నాకు నిశ్చయిత ఉన్నది అని చెప్పాను. He said, what? ఏంటి,
అని అడిగాడు. And my wife looked at me as if I was a hypocrite. నా భార్య నన్ను వేషధారణగా తలస్తుందా? She said, Billy? బిలీ అని పిలిచింది. I said, yes. I said, I have assurance. అవును, నాకు నిశ్చయత ఉన్నది అని చెప్పాను. He said, oh, I'm sorry. ఓ క్షమించండి అన్నాడు అతడు. I said, I heard that you didn't have any insurance. నీకు ఎలాంటి భీమా లేదని నేను విన్నానే. And I said, no, I have assurance. లేదు, నాకు నిశ్చయత ఉన్నది అని చెప్పాను. And he caught me when I said that. నేను అంతవరకు చెప్తున్నదేదో అప్పుడు గ్రహించాడు అతడు. He said, what did you say? నీవు చెప్తుంది ఏంటి అని అడిగాడు. I said, assurance. నిశ్చయత అని చెప్పాను. And he said, well, what do you mean? సరే, నీ అర్థమేంటి దాని గురించి? I said, blessed assurance. Jesus is mine. Oh, what a foretaste of glory divine. ధన్యకరమైన నిశ్చయతని నేను చెప్పాను. యేసు నావాడు, దైవిక మహిమను రుచి చూచుననగా ఎంతో గొప్ప విషయం. I'm an heir of salvation, purchased of God, born of His Spirit, washed in His blood. రక్షణకు వారసత్వం కలిగిన వాడని నేను, దేవునిచే కొనబడి ఆత్మమూలముగా జన్మించి ఆయన రక్తముచే కడుగబడి ఉన్నాను. He said, అతడు అన్నాడు, Billy, you know I appreciate that. బిల్లీ, నే దానిని అభినందిస్తున్నాను, నీకు తెలుసు. I said, that's a very good thing. But అది ఉండటం మంచిదే. అయితే I said, son, that'll not put you out here in the graveyard. నాయనా, అది నిన్ను సమాధి చేయడానికి పనికిరాదు అని అన్నాడు. I said, but get me out. నే చెప్పాను, అయితే అది నిన్ను సమాధి నుండి బయటకు తీసుకుని వస్తుంది. I'm not worried. I'm not bothered about getting in, it's getting out. దానికి నేను భయపడను. నేను సమాధి చేయబడవలని చింత లేదు, కానీ అది నేను సమాధి నుండి బయటకు తీసుకుని వస్తుంది. గమనించారా? So I think that's the way we feel about it. అలాంటి నిశ్చయతే మనకు ఉండాలని నేను అనుకుంటాను. Last evening, I picked up that Bible and I couldn't find that text. నిన్న సాయంకాలం ఆ పరిశుద్ధ గ్రంథాన్ని నేను చేతపుచ్చుకున్నప్పుడు ఆ పాఠ్యాంశాన్ని నేను తెలుసుకోలేకపోయాను. I picked up that new Bible. మరి నా కొత్తదైన పరిశుద్ధ గ్రంథాన్ని నేను తీసుకున్నాను. I was reading out the old. పాత గ్రంథంలోని నేను చదువుతున్నప్పుడు And I picked up the new one and put it on my arm and run up here. నేను కొత్తది తీసుకుని నా కౌగిట్లో పెట్టుకుని ఇక్కడికి పరిగెత్తాను. And I turned over to that place and I thought, నేను ఆ స్థలాన్ని తెరచి చూసినప్పుడు అది ఇదే అనుకుంటాను. well, here, I believe it was St. John 16:21. సరే, ఎక్కడే అనుకుంటాను. అదేదనగా యోహాను 16:21. And it wasn't reading at all. అది అప్పుడు చదవబడినది కాదు. I said to Brother Moore, సహోదరు మోర్తో చెప్పాను అనుకుంటాను. is that where that's at? Yes. అది ఉన్నది అక్కడేనా? అవును. I looked back and it wasn't there. తిరిగి చూశాను, అయితే అది అక్కడ లేదు. So I thought, well, they got a misplaced page. అప్పుడు నేను ఇలా తలంచాను, ఓహో, పేజీలు మార్పు చేశారేమో అని అనుకున్నాను. Then my brother here came, Brother Stanley. ఆ తర్వాత నా సహోదరుడు స్టాన్లీ వచ్చి, He came over, Bishop Stanley rather, ఇంకో రీతిగా చెప్పాలంటే బిషప్ స్టాన్లీ వచ్చాడు. and I don't know what the man meant. ఆయన ఏమి చెప్పారో నాకు అర్థం కాలేదు. It was such a comfort. అయినప్పటికీ అది ఎంతో ఆదరణంగా ఉన్నది నాకు. He walked up close to my side and said, నా దగ్గరికి మెల్లగా నడుచుకుంటూ వచ్చి ఇలా చెప్పాడు, hold steady, brother. God is maybe going to do something. సహోదరుడా, నిబ్బరంగా ఉండు, దేవుడు బహుశా ఏదో చేయబోతున్నాడు అని అన్నాడు. చూసారా? That just encouraged me to think if he had said అలా చెప్పిన దాని గురించి ఆలోచన చేయడం అది నాకెంతో ఉత్తేజకరంగా ఉన్నది. I wonder if he realized he prophesied. అతడు ప్రవచించిన దాన్ని అతను అర్థం చేసుకోలేకపోతే నేను ఆశ్చర్యపోతాను. But talking to him a few moments ago, just before getting up here, నేను ఇక్కడికి రాకముందు కొన్ని నిమిషాల క్రితం ఆయనతో మాట్లాడుతూ ఉంటేని I'm sure he did. ఆయన దాన్ని గ్రహించి ఉంటాడనే నా యొక్క నిశ్చయత. So, drawing in my message upon the birth pains and so forth, సరే, ప్రసవ వేదనలు మొదలగు వర్తమానాలపైకి దాన్ని తీసుకుని వచ్చాను. and my little rude way of doing it, దాన్ని నిర్వర్తించే నా చిన్న కరుకైన మార్గం ఏదంటే about the lily, how it's born down and begotten, వల్లి పుష్పమును గూర్చి అదే విధంగా అడుగున ఉత్పన్నమై పుట్టుకుని వస్తుందో, and comes up and draws up the sun, the dewdrop, and so forth. అది పైకొచ్చేసి సూర్యుని వైపే మంచు బిందువుల కాంతితో ఎలాగ ఎదుగుతుందో, And then the corruption of what it has to die out of, to be born out of, rather, to come out. ఆ తర్వాత అది జన్మించినప్పుడు కానీ చనిపోయినప్పుడు కానీ బయటకు వచ్చిన కొరకై మరలా అదే కలుషంలోకి రాలిపోతుంది లేక వాడిపోతుంది. I was trying to make an illustration of the church. సంఘానికి కూర్చిన
ఉదాహరణ నేను అలా చెప్పేదని. Just like the doctor here, if he went to treat a patient, ఇక్కడ ఉన్నటువంటి వైద్యుడు రోగిని పరీక్షించడానికి వెళ్ళినట్లు లేక వెలురీతిగా, we've got doctors today that says ఇక్కడ ఇలాగూ చెప్పే వైద్యులు మనకున్నారు. you can rub your foot on the back of the heel and heal a cancer on your face. You see, నీ వెనకాల కాలి మడిమను నీ వల్ల రుద్దు, నీ ముఖానికి ఉన్న క్యాన్సర్ పోతుంది అని చెప్తారు. అవునా? but a good doctor wouldn't listen to such a thing as that. అయితే మంచి వైద్యుడు అటువంటి విషయాలను ఆలకించాడు. He treats the patient according to the book that he's reading on medical research. వైద్య పరిశోధన విధానంలో గ్రంథమందు ఏమి చదివాడో అలాగున వ్యాధిగ్రస్తునికి పరిచర్య చేస్తాడు. And that's what I try to do to treat the patient. అందుచేతనే వ్యాధిగ్రస్తుల విషయంలో నేను అలాగున చేయగలుగుతాను. When I see the church sick, సంఘం వ్యాధితో ఉండడం నేను చూస్తున్నప్పుడు I don't want to try to tell them they need a new handshake or something like that, a new organization. ఏవో కొత్త సంఘ శాఖల్లో ప్రవేశించాలనో లేకుంటే కొత్త చేతి రుమాలు తెచ్చుకోమనో నేను చెప్పను. I have to treat it according to the book that I know. See, నేను ఎరిగి ఉన్న గ్రంథ ప్రకారంగానే నే వారికి పరిచర్య చేయగలుగుతాను. and so when I see the church look like breaking out with measles, కనుక సంఘము చెంప కింద కమ్మ కాకల ఉబ్బుకొని వచ్చినట్లు ఉన్న రీతిగా ఉండడం నేను చూస్తే I want to take the very prescription I think is right, and for the measles, ఆ కమ్మ కాకలకు నిజమైన వైద్య పట్టిని వారు తీసుకోవాలనే నా ఆశ. to get it out of the church. సంఘములో ఉండేవి వెడలిపోవడానికి కొరకై. When I see sin breaking out in it, it's the same way. పాపమాలాగు విజృంభించడం నేను చూడగానే అది అలాగే ఉంటుంది. I try to make a comparison with Esau and Jacob, నేను దీనిని ఏశావు యాకోబులతో పోలుస్తున్నాను. and then bringing times down, and I won't go into that. ఆ పిదప కాలములను క్రిందగా దిగవచ్చుచుండ చూడగా దానిలోనికి నేను పోదలుచుకోలేదు. But bring it down to the last part, ఆఖరి భాగానికి దాన్ని తీసుకునవచ్చుట. and my last scripture to use was comparing it, not unscripturally, ఉపయోగించిన నా చివరి లేఖన భాగములో అది పోల్చబడినదైతే లేఖన విధంగా కాదు, but as Jesus said it would be. అయితే యేసు ఎలాగుండునో అని చెప్పానో ఆ విధంగా. What the main doctor said the condition of the church should be in this last days. ఈ ఆఖరి దినముల్లో సంఘము ఎట్టి స్థితి యందు ఉండునో అని ఆ మహావైద్యుడు చెప్పాడు. It would be a Laodicea, rich, blind, naked, poor church. అది లవయక సంఘము, ధన సమృద్ధి ఉన్నది, గుడ్డిది, దిగంబరి, దిక్కుమాలైన సంఘము. And it would be compared with the days of Sodom. మరి అది సదమా దినములకు పోల్చబడి ఉన్నది. Now we know that's the truth. అది సత్యమే అని మనకు తెలుసు. Did you notice it historically? చరిత్రను ఆధారంగా నీవు తెలుసుకోగలుగుతావు. He brought in the days of Noah first, ప్రథమంగా నోహు దినాలు తీసుకుని వచ్చాడు, and then the days of Sodom. ఆ తర్వాత సదమా దినములు. And that's just the way it's traveled, just the same way. అదే త్రోవలో అది పయనిస్తున్నది, అదే మార్గములో. And history has many times repeats itself. History does. చరిత్ర మరలా పునః వ్యవహరిస్తే అవుతున్నది. చరిత్ర అలా చేస్తుంది. And so does promises of the Bible. అలాగనే బైబిల్లోని వాగ్దానములు కూడా. For instance, like in Matthew 3, where it said, ఉదాహరణకు మత్తయి 3లో ఇలా చెప్పబడి ఉన్నది, out of Egypt I've called my son. ఐగుప్తులో నా కుమారుని పిలుచుతుని. Now if you run the reference on that, దాని గూర్చి పీఠికలు మీరు త్వరగా చూడగొరితే, it was Jacob his son he called out of Egypt. యాకోబు ఆయన కుమారుడు ఐగుప్తు నుంచి బయటకు పిలిచాడు. That was his lesser son. అది ఆయన యొక్క చివరి కుమారుడు. But his great son Jesus was called out of Egypt too. అయితే ఆయన యొక్క ఘనమైన కుమారుడు యేసు ఐగుప్తు నుంచి పిలువబడినవాడు కూడా. So it had a compound answer. అందుకని దానికి సమ్మేళత ప్రతిపదార్థం ఉంది. So, and seeing as they went along talking about that, కనుక అలా మాట్లాడుకుంటూ వారు వెళ్తూ ఉండగా, and then I brought my thoughts of that, దాని గురించి నా ఆలోచనకు నేను వచ్చాను. and I walked out off the platform and went out. నేను ప్లాట్ఫామ్ మీద నడుచుకుంటూ దిగి వెళ్లిపోయాను. My children going home wanted to stop out here somewhere to get a sandwich. ఇంటికి వెళ్తున్నప్పుడు రొట్టెను తెచ్చుకోవడానికని నా పిల్లలు నన్ను అక్కడ ఆపమన్నారు. And I went in, the wife said, లోపలికి వెళ్ళిన తర్వాత నా భార్య నాతో ఇలా అన్నది, Billy, I was so nervous I didn't know what to do. బిల్లి, నాకేదో భయంగా ఉన్నది,
నేనేం చేయాలో నాకు తెలియడం లేదు. Said, I gave you that Bible. ఇలా అన్నది. ఆ పరిశుద్ధ గ్రంథము నేను నీకు ఇచ్చున్నాను. I said, you never wrote it and you never put it together, honey. నేను అన్నాను, హనీ నీవది వ్రాయలేదు, నీవది కురుపు చేయలేదు. She said, but just to think, I gave you a Bible that had a flaw in it. కొద్దిగా ఆలోచించేయి, చిన్న అతుకున్న బైబిల్ నేను నీకు ఇచ్చాను కదా. I said, well, maybe it wasn't. సరే, అది కాకపోవచ్చు అని నేను చెప్పాను. And so one of the children picked it up. మా పిల్లల్లో ఒకరిని తీసుకుని And we peeled the pages. పేజీలన్నీ చూశారు. All looked all right. ఏమీ లేదు, అంతా బాగుంది. But right down at the bottom, అయితే ఆ క్రింద భాగానైతే it was 2 pages sticking together. See? 2 పేజీలు అతుక్కొని ఉన్నవి చూసారా. And the 16th chapter was on this side. 16వ అధ్యాయం ఈ వైపున ఉన్నది. And then the continuation of the 16th chapter come up on the other side. ఆ తర్వాత 16వ అధ్యాయం అనుబంధ వాక్యములైతే ఇంకో పక్కన ఉన్నవి. And the 7th he started on the... See, 17వ అధ్యాయం ఆరంభమై గమనించారా. it's just perfectly exactly the same across. అది ఖచ్చితంగా అలాగే ఉన్నది. And that Indian paper, real thin, sticking together. అది ఇండియా కాగితం, చాలా సన్నగా ఉన్నది, ఒకటి అతుక్కుని ఉండిపోయింది. And I was reading now the 17th chapter all the time instead of the 16th chapter. 17వ అధ్యాయంలో ఉండే నేను చదవబోతున్నాను 16వ అధ్యాయంకు బదులుగా. And I thought, God, why did you do that? దేవా, నీవెందుకు అలా చేశావు అని నేను అనుకున్నాను. Why would there be such a thing now? ఎందుకు అలా జరగాలి ఇప్పుడు? That's me feeling in order to see what it was all about. నేను అలా ఆలోచన చేస్తున్నాను తెలుసా, దానికంతటికి కారణమేంటో అని తెలుసుకోవాలని. Because I think nothing happens by chance. కారణం ఏదంటే ఏది కూడా అలా అకస్మాత్తుగా లేక ఊరకనే జరగదు. Now I was thinking about the comfort of this brother here coming tell me. ఇక్కడున్న సహోదరుడు నా దగ్గరికి వచ్చి చెప్పిన ఆదరణ మాటల గురించి ఆలోచన చేస్తున్నాను. Old study, him being a priest. బోధకుడైన వారు చెప్పారు కనుక ధైర్యంగా ఉండు. Whole study, maybe God is going to do something. ధైర్యంగా ఉండు, దేవుడు ఏదో చేయబోతున్నాడు. There's something in that manner. మరి లేకుంటే అలాంటిది ఏదైనా కావచ్చు. And I thought, how could that be? అది ఎలాగుంటుంది అని నేను తలంచాను. And then sitting there ఆ తర్వాత అక్కడ కూర్చొనున్నాను. like a thunderbolt out of heaven, it came to me. ఏదో నా మీద ఆకాశం నుంచి పిడుగుపడినట్లుగా. This might not make sense to you, but it does to me. See. బహుశా ఇది మీకు గ్రహం కాకపోవచ్చు, అయితే నాకైతే ఇది క్రియారూపమై ఉంటుంది. I remember in Luke the 4th chapter లూకా సువార్త 4వ అధ్యాయంలో నాకు జ్ఞాపకం ఉంది that Jesus entered the synagogue at Nazareth, where he was brought up at. యేసు ఎక్కడైతే పెరిగాడో ఆ నజరేతులోని సమాజ మందిరంలో యేసు ప్రవేశించాడు. As his custom was to go into the church on the synagogue on the Sabbath. ఆయన యొక్క ఆచార ప్రకారంగా ప్రతి సబ్బాతు దినమున ఆయన గుడికి వెళుచుండేవాడు. And when he did, we noticed there that the priest gave him the Bible, the scroll. ఆయన అలా ప్రవేశించగానే యాజకుడు పరిశుద్ధ గ్రంథమును అనగా గ్రంథపు చుట్టలను ఆయనకి ఇచ్చాడు. Jesus, looking through the scroll, found a certain place, Isaiah 61. యేసు ఈ గ్రంథపు చుట్టలను చూస్తూ ఒక స్థలాన్ని కనుగొన్నాడు, యెషయా 61. And he read the scripture. మరియు ఆయన లేఖనాన్ని చదివాడు. Then he handed the Bible back to the minister. ఆ తర్వాత పరిచారకుడికి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని అప్పజెప్పాడు. And then as he turned to the audience, all eyes was up on him. ఆ పిదప ప్రజల వైపు తిరిగాడు, అందరి నేత్రాలు ఆయన వైపైనే ఉన్నవి. And he said, this day, this scripture is fulfilled. ఇలా చెప్పారు, ఈ దినమున ఈ లేఖనము నెరవేరి ఉన్నది. And we know how peculiar that scripture reading was. ఈ లేఖనాన్ని చదువుట అనేది ఎంతో ప్రత్యేకమైనదో మనకు తెలుసు. Because he just took a portion of the first and second verses of Isaiah 61, 1 and 2. ఎందుచేతనంటే ఆయన 1-2 వచనాల్లోని భాగాన్ని యెషయా 61, 1-2 వచనాలనే తీసుకున్నారు. But he read down this far, where the Spirit of the Lord is upon me. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, To bind up the brokenhearted and to give, heal the sick. నలిగిన హృదయం కలిగిన వారిని దృఢపరచుటకు, రోగులను స్వస్థపరచుటకు, And to open the blinded eyes. గుడ్డి వారి కనులు తెరవ చేయుటకు, And to preach the acceptable year of the Lord. ప్రభు హితవత్సర దినమును ప్రకటించుటకు. And then he stopped. ఆ తర్వాత ఆయన ఆపు చేశాడు. For the next was to bring judgment. అటు తర్వాత ప్రతిదండనను తెచ్చుట. That would apply to his second coming. అది ఆయన యొక్క రెండవ రాకడకు వర్తిస్తుంది. Not his first coming, and he stopped.
ఆయన మొదటి రగడగా కాదు, అందుకని ఆయన నిలుపు చేశాడు. and turned around and said, "This day, this scripture is fulfilled." ఆ పిదప చుట్టూ తేలి చూసి ఈ దినమున ఈ లేఖనము నెరవేరినది అని అన్నాడు. How direct that was! అది ఎలాగూ నడిపించి ఉండుంటుంది. What a statement it was to the teachers and to the people that were present. ఆహా, అక్కడున్న బోధకులకు ఆ ప్రజలకు ఎంతటి గంభీరమైన ప్రకటన అది. That he could make this plain to the people. ప్రజలకు దీనిని విశదీకరించుట. This day, this scripture is fulfilled. నేడు ఈ లేఖనము నెరవేరి ఉన్నది. For here he was, the Messiah, మరి ఎక్కడైతే ఆయన మెస్సయ్య ఉన్నాడు, yet they didn't believe it. ఆయనను వారు నమ్మలేదు. Here he was, the anointed one for that hour. మరి ఎక్కడైతే ఆయన ఆ కాలానికి అభిషేక్తుడై ఉన్నాడు, Every bit of his ministry from his birth up had proved to be what he was. బాల్య దినాల నుండి కూడా ఆయన ఏమై ఉన్నాడో ఆయన యొక్క పరిచయం రుజువు చేసినది. And yet they could not believe it. అయినప్పటికీ వారు నమ్మలేకపోయారు. What a statement. ఎంతటి గంభీరమైన ప్రకటన ఇది. But he could say today, అయితే ఆయన నేడు అది చెప్తాడు. and if a person opened up their eyes, ఒక వ్యక్తి యొక్క తన కన్నులు తెరవబడినట్లయితే they could have known what day that they were living in, for that was his hour. వారు తెలుసుకుంటారు, వారు ఏ దినాన జీవిస్తున్నారు తెలుసుకుంటారు. ఎందుకంటే అది ఆయన ఘడే కనుక. For he was right there doing exactly what the scriptures, all the prophets had said had happened in that day. ఎందుకనగా ఆ దినమున జరిగిన సకల ప్రవక్తలు లేఖనాలు ఏమై చెప్పి ఉన్నారో అది ఉన్నది ఉన్నట్లుగా ఆయన అక్కడ ఉన్నాడు కనుక. Here he was doing exactly what God had prophesied would happen. మరి ఎక్కడైతే ఏమి జరుగునని దేవుడు ప్రవచనాల ద్వారా తెలియచేశారో ఆయన ఇక్కడ సాక్షాత్తు అదే చేస్తున్నారు. How did they miss seeing it? దానిని చూడకుండా ఎలా పోగొట్టుకున్నారు? They should have known right quick, seeing what his ministry was. ఆయన పరిచర్య ఏమై ఉన్నదో వారు తప్పక తెలుసుకోవలసి ఉన్నది. There's the Messiah. మెస్సయ్య అక్కడే ఉన్నాడు. They would have known it because he said the scriptures fulfilled. వారు ఎరగవలసి ఉన్నది, ఎందుకంటే ఈ లేఖనము నెరవేరినది అని ఆయన చెప్పారు కాబట్టి. I think of today, and notice what that was. As the priest gave the word over. నేటి దినాన్ని గురించి నేను ఆలోచన చేస్తున్నాను. పరిచారకుడు ఆ రోజు ఇచ్చినటువంటి వాక్యాన్ని గమనిస్తున్నాను. The word was read and back to the priest. వాక్యము చదవబడినది, పరిచారకుని ఇవ్వబడినది. And the last quotation out of my text that I had, నాకున్నటువంటి నా పాఠ్య భాగంలోని ఆఖరి చరణం, and my scriptures wrote down, నేను వ్రాసుకున్న నా లేఖన భాగము was St. Luke 17:30. అది పరిశుద్ధుడైన లూకా 17:30. Where Jesus, referring back to this day that we're living in, మనము నివసిస్తున్న నేటి దినాన్ని గురించి యేసు జ్ఞప్తి చేయుచున్నాడు. rich Laodicea age, లౌదికీయ సంఘకాలము ధన సమృద్ధి చేసుకున్నది. and yet rotten in politics, church politics, and national politics, just as rotten as it could be. అయినప్పటికీ రాజకీయాలు, సంఘ రాజకీయాలు, దేశ రాజకీయాల వలన కుళ్ళిపోయినది. ఎంతగా కుళ్ళుబట్టాలో అంతగా కుళ్ళుబట్టిపోయినది. And then he said, ఆయన ఇలాగ చెప్పాడు, as it was in the days of Lot, so shall it be in the coming in time. లోతు దినాలలో ఎలాగుండునో అలాగే రానున్న కడవరి కాలంలో ఉండును అని. Notice what he said there. ఆయన ఏమి చెప్పాడో గమనించండి. In the day that the Son of Man will be revealed. మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున, In the days that the Son of Man will be revealed. మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినములు గ్రహించారా? I want to draw your attention. మీరు బహు జాగ్రత్తగా ఆలోచించాలని కోరుతున్నాను. See, he came in 3 names. గమనించండి, ఆయన 3 పేరులతో వచ్చాడు. He came as Son of Man, which was prophet. మనుష్య కుమారుడిగా వచ్చాడు, ఆయన ప్రవక్త. And that's what he did. అదే ఆయన చేసినది. He proved his ministry by being a prophet. ఒక ప్రవక్త అయి తన పరిచర్యను ఆయన రుజువు చేసుకున్నారు. We all know that. Every one of us knows it. అది మనకు తెలుసు,
మనలో ప్రతి ఒక్కరికి తెలుసు, He never said he was the Son of God. దేవుని కుమారుడని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. He said he was the Son of Man. ఆయన మనుష్య కుమారుడని చెప్పాడు. Now today he is the Son of God, మరి నేడు ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు, which he returned back, మరలి వచ్చి and now he's in the form of the Holy Ghost, the unseen person, ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మ రూపమున కనిపించని వ్యక్తిగా ఉన్నాడు. but yet God, the Son of God. ఆయనను ఆయన దేవుని కుమారుడు. In the millennium, 1000 ఏండ్ల పరిపాలనలో he sets upon his Father's throne, ఆయన తండ్రి సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు. which he'll be Son of David. అదే ఆయన దావీదు కుమారుడై ఉండుట. He revealed himself first as Son of Man, a prophet. ప్రథమంగా మనుష్య కుమారుడిగా ఒక ప్రవక్తగా తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. This age to the church age, Son of Man, or Son of God. ఈ యుగములో సంఘ కాలాలన్నిటిలో కూడా మనుష్య కుమారుడు లేక దేవుని కుమారుడు. And in the other age, Son of David. మరి రానున్న యుగములో దావీదు కుమారుడు. 3 sons. 3 కుమారులు. But you notice here he said, ఆయన ఇక్కడ ఏమి చెప్పాడో గమనించండి. at the ending of the church age, సంఘకాల అంతమందు it had gotten such a mess till he would be revealed again as Son of Man. ఆయన తిరిగి మనిషి కుమారుడిగా తాను బయలుపరుచుకునేంత వరకు అది కలగొరగంపగానే ఉంటుంది. When the Son of Man is being revealed. మనిషి కుమారుడు ప్రత్యక్షపరచబడి ఉండగా How appropriate was that mix up yesterday? నిన్నటి దానికి అది ఎలాగూ కలగాపులగం మిశ్రమం ఉంటుంది. And I hope you don't miss it. మీరు దానిని మిశ్రమము చేయాలనుకుంటాను. We have had the revelation of Son of God. దేవుని కుమారుని కూర్చిన ప్రత్యక్షతను మనము కలిగి ఉన్నాము. But the last promise that Abraham had, అయితే అబ్రహాము పొందిన ఆఖరి వాగ్దానం అయితే before the Son was made or brought into existence, కుమారుడు జన్మింపక మునుపు లేక పుట్టక మునుపు the one that he was been promised, అతడే వాగ్దానము చేయబడినవాడు. before the promised Son showed up, వాగ్దాన పుత్రుడు కాల్పింపక మునుపు God manifested himself there at Sodom as a prophet, దేవో ప్రవక్తగా ప్రత్యక్షపరచుకున్నాడు. being a man in flesh. శరీరము దాల్చిన మానవునిగా God Elohim, as I heard someone speaking a while ago, దేవుడు ఎలోహిం, కొద్దిసేపు క్రితం ఒకరు మాట్లాడుతున్నప్పుడు నేను వినరీతిగా ఆయన ఎలోహిం ఉన్నాడు. which the Godhead bodily was in him. దైవత్వం శరీరము దాల్చిన అయి ఉన్నాడు. He was the fullness. ఆయనే సంపూర్ణమై ఉన్నాడు. Elohim is the fullness of the Godhead bodily. ఎలోహిం అనగా దైవత్వం సంపూర్ణంగా శరీరధారి ఉండుట అని అర్థం. And we notice there, when Abraham saw him coming, ఆయన వచ్చుట అబ్రహాము చూచుట మనం గమనిస్తే he said, my Lord. నా ప్రభువా అని పిలుస్తున్నాడు. There were 3 of them. అక్కడ 3 ఉన్నారు. And down in Sodom, Lot saw 2 and said, my Lords. దిగువ భాగాన సొదొమలైతే లోతు 2 చూచి నా ప్రభువులారా అని పిలుస్తున్నాడు. Lack of revelation. ప్రత్యక్షత లేని కారణము చేతనే. So, notice what taken place here. అందువలన ఏమి జరిగిందో ఇక్కడ గమనించండి. When he come up high, he made himself known. ఆయన వస్తున్నప్పుడు ఆయన తనకు తానుగా ఎలా బయలుపరుచుకుని ఉంటాడు. Could we not? మనం చేయగలమా? Could I not say this if I'd just been on my toes? నేను నా కాలి మునివేళ్లపై నిలబడి నేనేదో ఇది చెప్పట్లేదు. The brother prophesied when he said to me what he did. చూడండి, అతను ఏమి చేశాడో అది అతను నాకు చెప్తున్నప్పుడు సహోదరుడు ప్రవచించున్నాడు. This day, నేడు watch what he did right after the reading of that scripture. లేఖనాన్ని చదివిన తర్వాత వెంటనే ఆయన ఏమి చేశాడో గమనించండి. In the days when the Son of Man, మనుష్య కుమారుని దినములలో, not a man, not a human being, మామూలు మనుషుడు కాదు లేక ఒక నరుడు కాదు, the Son of Man will reveal himself among his people again. మనుష్య కుమారుడు తనకు తానుగా ఆయన ప్రజల మధ్య మరలా ప్రత్యక్షమవుతాడు. This day, this promise of this hour that we're now living in, నేడు ఈ వాగ్దానం మనం నివసిస్తున్న ఈ కాలానికి సంబంధించి ఉన్నది. is fulfilled before our very eyes. మన కళ్ళ ఎదుటనే నెరవేర్చబడి ఉన్నది. He turned immediately to the congregation, వెంటనే ఆయన సభికులందరి వైపు తిరిగి, and 10 or 12, whatever people it was out there, అక్కడ 10 లేకుంటే 12 మంది, మరి ఎంత మంది ఉన్నారో వారి వైపు తిరిగి, unknowing, అక్కడ అది తెలియబడలేదు. he did the very same thing he did at Sodom. సదమలో ఏమి చేశాడో అదే కార్యాన్ని ఆయన అక్కడ చేశాడు. This day has this scripture been made manifest before you. నేడు మీ మధ్య
ఈ లేఖన భాగం బయలుపరచబడినది. It's been made true before you. ఇది యథార్థంగా మీ మధ్య తెలియపరచబడినది. Then, my brother, sister, ఆ తర్వాత నా సహోదరి సహోదరులారా, delegates, ministers, whatever we are here, children of God, ప్రతినిధులు, పరిచారకులు, ఇక్కడున్న దేవుని బిడ్డలందరూ how close are we to His coming then? ఆయన రాకడికి ఎంత చెరువులో ఉన్నాము. If we're now seeing the scripture that He promised ఆయన వాగ్దానం చేసిన లేఖనాన్ని మనం ఇప్పుడు చూసినట్లయితే, just before the fire fell in Sodom to burn it up, సదోమ మీదకి అగ్ని దిగి వచ్చి దాన్ని దహించక ముందున్న అటువంటి దాని కొద్దిగా ముందు మనం చూసినట్లయితే and liken this day to it, అది ఈ దినానికి పోలికై ఉంటున్నది. and seeing that scripture right before our eyes being fulfilled, మన కళ్ళ ముందే లేఖనము నెరవేర్చబడటం మనం చూస్తున్నప్పుడు how close are we to the coming of the Son of God then? దేవుని కుమారుని యొక్క రాకడకు మనమెంత సమీపంగా ఉన్నామో చూడండి. How close is the manifestation of the scriptures, లేఖనం యొక్క ప్రత్యక్షత ఎంత చెరువులో ఉన్నదో చూడండి. like He did through Abraham, bringing the church up in type, ఆయన అబ్రహాము ద్వారా చేసిన రీతిగా ఒక పోలికగా సంఘాన్ని సమకూర్చునున్నాడు. which He was the promise to the church. సంఘానికి ఏమి వాగ్దానము చేశాడో దానికై And now we find out Abraham's natural seed, how they failed, అటు తర్వాత అబ్రహాము యొక్క ప్రకృతి సంబంధమైన సంతానం ఎలా విఫలమైపోయిందో చూస్తాము. but the royal seed of Abraham, అబ్రహాము యొక్క రాజవంశమైతే, which is by faith in the promised word, వాగ్దాన వాక్యములో విశ్వాసాన్ని బట్టి ఉన్న ఆ రాజ సంతానమైతే is now being manifested on the earth today. భూమి మీద నేడు ప్రత్యక్షపరచబడుతున్నది. We are at the end time, my brothers, sisters. సహోదరి సహోదరులారా, మనము కడవరి కాలంలో ఉన్నాము. We're at the end. మనము కడవరి కాలంలో ఉన్నాము. And we have not one other type. మనకి ఇంకొకరి పోలికలు లేవు. I have to type scriptures because I don't have an education enough to bring out words and things. నేను లేఖనాలను పోలికలు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మాటలను విషయాలను తెలియచేయటకు నాకు తగినంత విద్య లేదు కనుక I make a type. నేను ఒక పోలిక చేస్తాను. But if I see in the shadows, అయితే నేనది నీడలలో చూసినట్లయితే, if I never had seen my hand and see the shadow, నా చేయి నేను చూడకపోతే నీడ చూడగలుగుతాను. I know I had 5 fingers. అప్పుడు నాకు 5 వేళ్లు ఉన్నవని నాకు తెలుస్తుంది. And that's why you have to watch the scripture types of the Old Testament. అందును బట్టి అలాగనే పాత నిబంధన గ్రంథములోని లేఖన నీడలను మీరు చూడాలి. What does it do? అది ఏం చేస్తుంది? It foreshadows this. దానిది ముందు పోలికలుగా చూయిస్తును. And Jesus said that Sodom was a foreshadow of the end time now. సదమ పట్టణం అనేది కడవరి కాలానికి ఒక ముంగురుతై ఉన్నదని చెప్పాడు. And the very scriptures that was promised to Sodom, సదమకు వాగ్దానము చేయబడిన ఆ లేఖన భాగాలే the very scriptures that was taking place at Sodom, సదమలో నెరవేర్పు జరిగిన ఆ లేఖన భాగాలే that Jesus said would repeat itself again in this day. ఈ రోజు అవే జరిగినని యేసు పునరుద్ధీకరించారు. It's made known right before us today. ఈనాడు అవి మన మధ్య నెరవేర్పు జరుగుతున్నవి. God bless you. దేవుడి వల్ల దీవించునుగాక. Don't miss it. దీన్ని పోగొట్టుకోవద్దు. And if I don't see you here next year, నేను ఒకవేళ రానున్న సంవత్సరంలో మిమ్మల్ని చూడకపోతే, when you climb the golden stairs, I hope to meet you up there. బంగారు మెట్ల వారు ఎక్కుతూ ఉన్నప్పుడు నేను కూడా మిమ్మల్ని కలుసుకుంటాను. అది నా నిరీక్షణ. God bless you. దేవుడు మనం దీవించునుగాక. Father, we are, according to the scriptures, we're seeing manifested before us the last sign and type. తండ్రి, లేఖన ప్రకారంగా ఆఖరి గురుతు ప్రత్యక్షమగుట మేము చూస్తున్నాము. The words of Jesus Christ said this is so. యేసు యొక్క మాటలు అలాగుండవని చెప్పి ఉన్నవి. Just as it was at Sodom. సదమలో ఎలాగుండెనో, We see the world in its condition. ప్రపంచము దాని స్థితిగతులు అలాగుండటం మేము చూస్తున్నాము. We see the church in its condition. సంఘము దాని స్థితిగతులు అలాగుండటం మేము చూస్తున్నాము. We see the elect being called out of every denomination. ఏర్పరచుకున్న వారు ప్రతి సంఘ శాఖల నుండి పిలువబడటం మేము చూస్తున్నాము. The life that's in those places moving out now to take the form of the seed. జీవము, ఆ స్థలమందున్న జీవము విత్తనముగా రూపుదాల్చుట కొరకై కదలుతూ ఉన్నది. We pray, Heavenly Father, that we'll awaken it quickly. పరలోకమందున తండ్రి, మేమంతా త్వరగా మేల్కొలుపు
నొందు చేయమని ప్రార్థిస్తున్నాము. As a brother just said now, సహోదరి ఇప్పుడే చెప్పిన రీతిగా I've seen before his face. ఆయన ముఖం ఎదుటనే ఆయన చూశారు. And when he had his eyes closed, just masses going before him. అతను కళ్ళు మూసుకున్నప్పుడు గుంపు అతని ముందర సాగిపోతున్నట్టుగా చూశాడు. Oh God, we feel that there's masses untouched yet. ఓ దేవా, ఇంకా స్పృహ చెందని గుంపు ఉన్నారు. Help us, dear God. ప్రియమైన దేవా, సహాయము చేయండి. May we go from this convention with such a warning in our heart. మా హృదయాలలో అలాంటి ఆదరణ స్పర్శ కలిగి ఈ కోరికను మేము విడిచి వెళ్ళుదుము కాక, Knowing that this day the scripture is fulfilled. నేడు ఈ లేఖనం నెరవేరినది అని ఎరిగి అలా వెలుదుము కాక. In Jesus' name, amen. యేసు నామమున ఆమేన్. Hallelujah. Our editor, Jerry Jensen, would you come up here? His mother-in-law is unconscious right now. He just got news. And they're ministers of the gospel, Foursquare Ministers. Would we just, I know he's very heavy-hearted and... Yes. Just got and just heard just now. Oh, yeah. Just Were they here? No, they're in Los Angeles. In a coma. Distance is no difference to God. దూరము అనేది దేవునికి వ్యత్యాసం ఎరుగనిది. He is omnipresent. ఆయన సర్వాంతర్యామైన దేవుడు. He has to be God. ఆయన దేవుడై ఉండవలసి ఉన్నది. Some of the greatest things that I've known of being done in my own humble ministry నా యొక్క దీన పరిచయలో నేను ఎదిగిన కొన్ని విషయాలలో అనేక ఘనమైన విషయాలు జరిగించబడినవి. is by telephone or someone calling in. అవి టెలిఫోన్ ద్వారా లేక పిలువబడి వచ్చుట వల్ల కావచ్చు. Great things taking place. ఘనమైన విషయాలు జరిగినవి. Let us agree together that God will heal this people that's sick. వ్యాధిగ్రస్తులుగా ఉన్న వీరిని దేవుడు స్వస్థపరచు రీతిగా మనమంతా ఏకీభవిద్దాం. Dear Heavenly Father, పరలోకమందున్న తండ్రి, we bring them into your presence by prayer. ప్రార్థన ద్వారా వీరిని మీ సన్నిధికి తీసుకుని వస్తున్నాము. We know that one night there was an apostle that was shut off from all activities and ఒక రాత్రి అన్ని కార్యాలలో కూడా బంధించబడినవాడై ఉన్నటువంటి అపోస్తలులను మేము ఎరుగుదుము. he was in a jail and he was going to be beheaded the next day. అతడు ఖైదీల్లో ఉన్నాడు. ఆ తర్వాత రోజు తల ఛేదించబడుటకై సంసిద్ధమై ఉన్నాడు. Down at John Mark's house they had a prayer meeting. దిగువనున్న యోహాను మార్కింటిలో ప్రార్థనా కూటమి ఏర్పాటు చేయబడి ఉన్నది. And right in those inner cells నేరుగా లోపల ఉన్న గదుల్లోనికి there came that same pillar of fire that followed the children of Israel. ఇశ్రాయేలీయులను వెంబడించిన అదే అగ్ని స్తంభం అక్కడికి వచ్చును. Or the children of Israel followed it through the wilderness. లేక అరణ్యములు ఇశ్రాయేలు వెంబడించినటువంటి ఆ స్తంభము Came right in because of that prayer meeting ఆ ప్రార్థన కూటమును బట్టి నేరుగా లోపలికి వచ్చెను. and opened every door మరి ప్రతి వాకిలిని తెరచెను. and brought the apostle out on the street again free to minister. తిరిగి అపోస్తులను బయటికి తీసుకుని వచ్చి స్వేచ్ఛగా పరిచర్య చేయడం కొరకై తోడ్పడి ఉండెను. We understand that these ministers, missionary people ఇక్కడున్న సేవకులు, మిషనరీ దైవజనులు is bound in now. They're even in a coma. ఇప్పుడు బంధించబడి ఉన్నారు, స్పృహ లేని స్థితిలో ఉన్నారు. Lord, you are the same yesterday, today, and forever. ప్రభువా, నీవు నిన్న నేడు యుగయుగములు ఒక్కటే రీతిగా ఉన్నావు. Hear our prayer tonight, O God. ఓ దేవా, ఈ రాత్రి మా ప్రార్థన ఆలకించండి. You said when you pray, believe that you receive what you ask for. మీరు ప్రార్థించినప్పుడు మీరు అడిగినవన్నీ పొంది ఉన్నారని నమ్ముడి అని మీరు చెప్పారు. It shall be given. అది మీకు అనుగ్రహింపబడునని చెప్పి ఉంటిరి. Lord, we believe. ప్రభువా, మేము నమ్ముతున్నాము. And pray that in Jesus' name యేసు నామమున ప్రార్థిస్తున్నాము. that you'll heal them, Lord, for your glory. ప్రభువా, నీ మహిమార్థవాన్ని స్వస్థపరచమని It's been said, been asked. ఇది చెప్పబడినది, ఇది అడగబడినది. Now let it be done. Amen. కలిగి ఇప్పుడు చేయండి. ఆమేన్. God bless you. You believe with him? టెడ్, దేవుడు నిన్ను దీవించును గాక. అతనితో కలిసి నీవు నమ్ము. You recognize that fellow? No, sir. A lot of change since those days, brother. Howard. సోదరు డెమోస్, నీవెత్తని గమనిస్తున్నావా? లేదండి, ఆనాటి దినాలకు నేటికి చాలా వ్యత్యాసం. సహోదరులారా, రా హోవర్డ్. He is a very handsome fellow. Yeah, you're still handsome, Brother Branham. That's a nice picture.
Yes. And we had your aunt to stand a moment ago, too. And maybe you'd like to say a word, Howard? Man, they left out. We all appreciate Brother Shakari. No, we ever want to. అప్పుడు అతను చాలా అందంగా ఉండేవాడు. అతను ఇంకా అందంగానే ఉన్నాడు సోదరు బ్రహ్మాం కదా, మంచి రూపం. మరి మీ ఆంటీ కూడా ఒక క్షణం నిలబడాలి. ఓ మాట పలకండి. ఓ హాట్ వారు వెళ్లిపోయారు. మేమంతా సోదరు షకారిని అభినందిస్తున్నాం కదా మనమంతా.